హాయ్ మిత్రులారా! ఈరోజు మంచి స్టోరీతో మీ ముందుకొచ్చాను. అనుకోకుండా లైఫ్‌లో ఒక అక్క పరిచయమైతే, అక్క కోసం తమ్ముడు పిచ్చివాడైతే ఎలా ఉంటుంది? వాళ్ళ మధ్య ఏం జరిగింది? ఎలా పరిచయమయ్యారో ఈ వీడియోలో తెలుసుకుందాం. స్టోరీ మంచి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్టార్ట్ చేద్దామా ఇంకా? అమ్మవారి గుడిలో ఒక అమ్మాయి ఇయర్ రింగ్ పడిపోతుంది. అది ఒక అబ్బాయికి దొరుకుతుంది. అది చూసి వెళ్లి తిరిగి ఇస్తాడు. అబ్బాయి అమ్మాయి కంటే చిన్నవాడిలా కనిపిస్తాడు. ఇచ్చినప్పుడు చాలా థ్యాంక్స్ తమ్ముడు అంటుంది. సరే అక్క, ఇయర్ రింగ్ బాగా పెట్టుకో అని చెప్పి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత ఫేస్బుక్లో కనిపిస్తాడు. ఆ అమ్మాయి రిక్వెస్ట్ పెడుతుంది. యాక్సెప్ట్ చేస్తాడు. తర్వాత మెసేజ్ చేస్తుంది. హాయ్ తమ్ముడు, నేను అక్కనే, బాగున్నావా అని అడుగుతుంది. బాగున్నా అక్క అంటాడు. ఆమె ఎవరో కూడా గుర్తులేదు, మర్చిపోయాడు. ఒకసారి గుర్తు చేస్తావా అక్క, నేను మర్చిపోయాను నీ గురించి అంటాడు. గుడిలో ఒకసారి ఇయర్ రింగ్ పడిపోతే ఇచ్చావు కదా తమ్ముడు, ఆ అక్కని అంటుంది. తర్వాత గుర్తుకొస్తుంది. ఓ, మీరే అక్క, బాగున్నారా అంటూ మాట్లాడతాడు. తర్వాత నెంబర్స్ మార్చుకుంటారు. ఇలా చాలా క్లోజ్గా మాట్లాడతారు. ఆమెకేమో తమ్ముడు లేడు, ఈడికేమో అక్క లేదు. సో ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి పరిచయం చేస్తుంది. ఇంట్లోకి కూడా వెళ్తాడు. చాలా క్లోజ్గా ఉంటాడు ఫ్యామిలీతో. వాళ్ళ బంధువులకు కూడా మా తమ్ముడు అని చెప్తూ ఉంది. బంధువుల్లో ఎవరైనా తమ్ముడు వరుస అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళని తమ్ముడుగా అంటే వీడు ఒప్పుకోలేడు. ఎందుకంటే అంత క్లోజ్ అయ్యాడు. ఇదంతా అమ్మాయి చేసింది. తమ్ముడు అంటే ప్రేమ పంచుతూ, ఆప్యాయత పంచుతూ ఉంటే వీడికి బాగా చాలా నచ్చింది. అందుకే అక్క ప్రేమ నాకే కావాలి అంటూ చాలా ఎమోషనల్గా ఉంటాడు. కొంచెం ప్రేమ చూపిస్తే చాలు పొంగిపోతాడు. ఒకరోజు ఆ అమ్మాయి నెంబరు వేరే వాడికి దొరికింది. కాల్ చేసి చాలా వరస్ట్గా మాట్లాడతాడు. ఆ నెంబర్ బ్లాక్ చేస్తుంది అమ్మాయి. వాడు వేరే నెంబర్తో ఫోన్ చేసి అలానే మాట్లాడతాడు. చాలా బాగా ఏడుస్తుంది. ఇదంతా వాళ్ళ తమ్ముడికి చెప్తే వాడు వెళ్ళి ఆ అబ్బాయి ఎక్కడున్నాడు కనుక్కొని మరి కొడతాడు. పోలీస్ స్టేషన్కి కూడా వెళ్తాడు. ఈ అమ్మాయి విడిపించుకుంటుంది. ఇంత ప్రేమ అంటే అక్క, ఇంత ప్రేమ చూపిస్తాడు, ఇంత కేర్ చూపిస్తాడు. అక్క వేరే వాడిని లవ్ చేసింది. వాడు మంచివాడా లేదా అని తెలుసుకొని మరి పెళ్లి చేస్తాడు. పెళ్ళైన తర్వాత కూడా బాగుంటారు. బావా అంటూ చాలా క్లోజ్గా ఉంటారు. వాళ్ళ ఇంటికి కూడా వెళ్తాడు. ఇలా కొన్ని డేస్ తర్వాత అక్క ఫోన్ చేయడం మానేసింది. వీడు 1 వీక్ తర్వాత కాల్ చేసి, ఏంటక్క కాల్ చేయటం లేదు, మెసేజ్ చేయటం లేదు అంటాడు. ఇప్పటి నుంచి అంతే, ఇలానే ఉండాలి. అదేంటక్క అట్లా మాట్లాడతావు, ఏమైందక్క, చెప్పే కదా ఏం కాలేదు, ఇలానే ఉండాలని చెప్పే కదా అంటాడు. అంటుంది వాళ్ళ అక్క. సరే అక్క అని కాల్ పెట్టేస్తాడు. తర్వాత ఆ అమ్మాయి మెసేజ్ చేయదు, కాల్ చేయదు. వీడు కాల్ చేసినా రిప్లై ఇవ్వదు. ఈ అమ్మాయి ఎందుకు ఇలా జరిగిందంటే వాళ్ళ హస్బెండ్ అనుమానిస్తాడు. అక్క అంటూ పెళ్లి చేసిన వాడి మీదే అనుమానిస్తాడు. కొంతకాలానికి తెలిసింది ఏంటంటే వీడు తమ్ముడు అంటూ
చాలా క్లోజ్గా ఉంటారు కదా, ఫ్యామిలీతో కూడా క్లోజ్గా ఉంటారు కదా, వీళ్ళకి అబ్బాయిలు లేరు, వాడిని అబ్బాయిగా స్వీకరిస్తే ఆస్తి మొత్తం వాళ్ళకి పోతుందని, వాడు అనుభవిస్తాడు, ఆ ఆస్తి మొత్తం తీసుకుంటాడు అని అనుమానంతో ఈ అమ్మాయిని అనుమానిస్తాడు, వాడితో మాట్లాడొద్దని కండిషన్ పెడతాడు. కానీ ఈ అమ్మాయి వాళ్ళ తమ్ముడికి, అంటే ఎవరైతే గుడిలో పరిచయం అవుతారో ఆ తమ్ముడికి ఈ మ్యాటర్ అంతా చెప్పదు, చెప్పకుండా బాధ పెడుతుంది, పిచ్చివాడిలాగా చేస్తుంది. అక్క అక్క అంటూ వాడు నిజంగానే పిచ్చివాడు అయిపోతాడు. ఎవరైనా లవర్ కోసం పిచ్చివాళ్ళు అవుతారు, కానీ వీడు మాత్రం అక్క కోసం పిచ్చివాడయ్యారు. ఎందుకంటే వీడు చాలా ఎమోషనల్ కదా, సెన్సిటివ్ కదా. అక్క ఎందుకు అలా చేస్తుంది, ఎందుకు అలా మాట్లాడుతుందని, అక్క నాతో మాట్లాడటం లేదని చాలా పిచ్చివాడైపోతాడు. సో ఆ అమ్మాయి ఉన్నది ఉన్నట్టు క్లారిటీగా చెప్తే వాడే కావాలని దూరం అవుతాడేమో, కానీ అలా చెప్పలేదు. చెప్పకుండా రీజన్ లేకుండా దూరం పెట్టింది, అందుకే వాడు పిచ్చివాడయ్యాడు. సో మీలో ఎవరైనా ఉంటే క్లారిటీ ఇవ్వండి, క్లారిటీగా చెప్పండి. దూరం అయ్యే వాళ్ళు దూరం అవుతారు, అంతేకాని రీజన్ చెప్పకుండా దూరం పెడితే ఎవరు తట్టుకోలేరు. ఫేస్బుక్లో పరిచయమైన, ఎలా పరిచయమైన, అనుకోకుండా పరిచయమైన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు చాలా కనెక్ట్ అయిపోతారు, అక్కగా, అమ్మగా, చెల్లిగా, ఇలా చాలా కనెక్ట్ అయిపోతారు. ఒక్కసారిగా ఏమైందో చెప్పకుండా ఇలానే ఉండాలి, ఇలానే చెయ్యాలి అంటే ఎవరు తట్టుకోలేరు. సో మీలో ఎవరైనా ఉంటే ఈ బిహేవియర్ చేంజ్ చేసుకోండి. నచ్చిందా స్టోరీ? ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి స్టోరీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.